బాబు రాంబాబు, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. అదే మా అమ్మాయి మంగ మీద నీ అభిప్రాయం ఏంటి? అది అది అభిప్రాయం అంటే ఏముంటుందండి, సదభిప్రాయమే. మంచి ఆవిడ. మా అమ్మాయికి సర్టిఫికెట్ ఇమ్మని కాదు నిన్ను అడిగింది. మంగ అంటే నీకు ఇష్టమా కాదా అని అడుగుతున్నాను. ఇష్టం అంటే మరి ఇష్టం అంటే పొరపాటున ఇష్టం అంటే ఈవిడేమనుకుంటుందో. ఇష్టం అంటే మీ ఫీలింగ్ ఏంటి, ఇష్టం లేదు అంటే మీ ఫీలింగ్ ఏంటి? నీకు ఇష్టం అంటే నాకు చాలా సంతోషం, లేకపోతే నాకు కోపం వస్తుంది. అయితే నాకు ఇష్టమేనండి. మరి అయితే ఈ విషయం ఇప్పటిదాకా మంగకి ఎందుకు చెప్పలేదు? ఆవిడ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కదండి. నాకు ఇష్టం అని చెప్పిన తర్వాత పొరపాటున ఆవిడ కోపడితే? కోపడుతుందో మనసులో ఉన్న ఇష్టాన్ని బయట పెడుతుందో చెప్తే కదా తెలిసేది. మీరేం కాలేజీ పిల్లలు కాదు, మనసులో ఇష్టాన్ని ఉంచుకొని పైకి దెబ్బలాడుకోవడానికి. వెంటనే నీ అభిప్రాయాన్ని మంగకి చెప్పే. చెప్పొచ్చు, కానీ మగవాణ్ణి కదా, చెప్పడానికి కొంచెం భయంగా ఉంది. నీకే అంత భయంగా ఉంటే పాపం ఆడది, మంగగా ఆ మాత్రం భయం ఉండదంటావా? నిజమేనండి. ఆలస్యం చేయకుండా నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని వెంటనే మంగకి చెప్పి. సరేనండి. ఆవిడ చెప్పిందే నిజం. మంగకి వెంటనే నా అభిప్రాయం చెప్పాలి. ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? మంగ గారు బిజీగా ఉన్నారా? లేదండి. ఏమైనా పనుందా నాతో? పని కాదండి, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి ఏంటో. చెప్పమనగానే టపీమని చెప్పే విషయం కాదండి. పైగా ఇలాంటివి మాట్లాడటం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. విన్న తర్వాత మీరేమంటారోనని నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకుండా చెప్పండి, పర్లేదు. ఇప్పుడు కాదు, సాయంత్రం ఒకసారి బటర్ఫ్లై పార్క్ వస్తారా? మీరేమీ అనుకోకపోతేనే. వస్తానులేండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ప్ 5 o'clockకి అక్కడ ఉంటాను. ఓకేనండి, ఉంటాను. ఇంత ఎక్సైట్ అవుతున్నారంటే తప్పకుండా ఇది లవ్ ప్రపోజలే. నేనే ఓపెన్ చెప్పాలేమో అని చాలా టెన్షన్ పడ్డాను. నా శ్రమ తప్పించాడు. ఎవరైనా కస్టమర్ తగిలితే బాగుండు. నేను ఎదురు చూస్తున్నట్టే వీడి కూడా నాలాంటి దానికోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. వీడికి లైన్ వేస్తే నా లైన్లోకి వస్తాడు. లేట్ అయింది, మంగ ఎదురు చూస్తుంటుందేమో. ఎదురుపడి చెప్పాలంటే ఎందుకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఫోన్ చేసి చెప్పి తనకు ఇష్టమైతే
అప్పుడు కలిసి మాట్లాడతాను. హలో హలో, వచ్చి చాలాసేపు అయిందా? అవును, చాలాసేపు అయింది. సారీ, వెయిట్ చేయించానా? వీడేంటి వెయిట్ చేయించానా అంటున్నాడు? అంటే నా నంబర్ ఇచ్చి వీని మన మీడియేటర్ గాడు పంపించుంటాడు. వాడు ఒక్క మాట నాకు కూడా చెప్పాలి కదా. పర్లేదులే. ఇంతకీ ఎక్కడున్నావు? పార్కులోనే. పార్క్లో ఉండి మళ్ళీ ఫోన్ ఎందుకు? బిల్లు వేస్ట్. నా డబ్బులు వేస్ట్ అవుతాయని మంగ ఎంత కేర్ తీసుకుంటుందో. నా ఫోన్లో బిల్ అయిపోతుందని నువ్వు నా గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్. కానీ నేను చెప్పాల్సింది నీ ఎదురుగా చెప్పలేను. ముందు ఫోన్లోనే చెప్తాను. నువ్వు ఓకే అంటేనే అప్పుడు నీ ముందుకొస్తాను. వీడొకడు నసగాడ్లా ఉన్నాడు. సర్లే, కస్టమర్లందరూ ఒకేలా ఉంటారా ఏంటి? వ్యాపారంలో సర్దుకుపోవడం కామనే కదా. సర్లే, ఏం చెప్తావో చెప్పు. నాకు కొంచెం కంగారుగా ఉంది. ఫస్ట్ టైమా? అవునండి, ఇందాక చెప్పాను కదా. అబ్బా, ఈ మీడియేటర్ గాడొకడు. కస్టమర్ వాడికి చెప్పుంటాడు, వాడేమో నాకు చెప్పలేదు. ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం. సరే సరేలే, ఏంటో చెప్తానన్నావు కదా, చెప్పు. ఏంటి రాంబాబు నన్ను రమ్మని ఇంకా రాలేదు? ఇదిగో చెప్తానన్నావు, చెప్తావా? నేను వెళ్ళిపోనా? వద్దొద్దు, చెప్తాను. కానీ తర్వాత మీరేం అనకూడదు. నేనేమంటాను? నా దగ్గర కూడా మొహమాటమా? చెప్తావా చెప్పవా? చెప్తాను. ఐ లవ్ యూ. లవ్వా? వీడేంటి లవ్ అంటాడు? సర్లే, కస్టమర్లందరూ ఒకేలా ఉంటారా ఏంటి? వ్యాపారం అన్నాక సర్దుకుపోవాలి కదా. నేనైతే నువ్వు కలిసిన వెంటనే ముద్దు పెడదామనుకుంటే నువ్వింకా లవ్ దగ్గరే ఉన్నావా? లవ్ గురించి చెప్పకుండా ముద్దు పెట్టాలి అంటే నువ్వు ఏమంటావోనని భయం కదా. నేనేమంటాను? ఆల్రెడీ నాకు ఇష్టమనే కదా ఇక్కడి దాకా వచ్చాను. నీకు తను చెప్పలేదా? తనా? ఓ, జానకమ్మ గారు నాతో మాట్లాడే విషయం మంగకి చెప్పి పంపించుంటారనమాట. చెప్పారు. ఇదిగో ఓపెన్ గా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతున్నాను. ఫోన్లో ముద్దు పెట్టచ్చా? ఇక్కడుంటే ఈ ముద్దు సీన్ చూడాలి. ఫోన్ పెట్టి నా ముందుకురా, నేనే డైరెక్ట్ గా నీ కిస్ పెడతాను. ఎలా ఉందో చెప్తూ గాని. నేనిప్పుడు ఎక్కడున్నానంటే అక్కర్లేదు, నేను చూశాగా. నన్ను పార్కు రమ్మని చెప్పి దాని ఎవరితోనో ఫోన్లో ఐ లవ్ యూ అని మాట్లాడి ఫోన్లో ముద్ర పెడతాడా? వచ్చిన తర్వాత ఏం మాయ మాటలు చెప్తాడో చూడాలి. మంచోడు అనుకున్నాను, ఈ రాంబాబు ఇంత చెడ్డాడు అనుకోలేదు. వచ్చాను, చూశాను. వస్తే డైరెక్ట్ గా ముద్దు పెడతానంది, వస్తే చూడకుండా కూర్చుందేంటి? మంగ కూడా మనలాగా పద్ధతి అయిందే కదా. ఫోన్లో చెప్పలేకపోయింది గాని ఎదురుపడి ముద్దు పెట్టాలంటే టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది. మనమే కొంచెం ఎంకరేజ్ చేద్దాం.
ఏంటి మంగ మాట్లాడు. ఏం మాట్లాడాలి? అదేంటి అలా మాట్లాడుతావు? ఇంకెలా మాట్లాడాలి? ఫోన్లో మాట్లాడితే బాగా మాట్లాడుతున్నావు, ఎదురుగా వస్తే ఎలా మాట్లాడుతున్నావు ఏంటి? మనం చేసే పనులు సరిగ్గా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనతో సరిగ్గానే మాట్లాడతారు. ఫోన్లో ముద్దు పెట్టుకున్నానని కోపం వచ్చినట్టుగా ఉంది. ఇందులో నా తప్పే ఉంది? ఇందాక అనుకున్నాం కాబట్టి ముద్దు పెట్టాను. అప్పుడే మాట్లాడకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చాకంటావేంటి? అప్పుడు మీరు మంచి హుషారుగా ఉన్నారు కదా, ఆ టైంలో అంటే మీరు ఊరుకుంటారా? అందుకే అనలేదు. అయినా మిమ్మల్ని అంటానికి నేనెవరినండి? ఇదేంటి మంగ ఇలా మాట్లాడుతోంది? ఏమీ అర్థం కావట్లేదేంటి? కోపంగా ఉండే తిడుతోందో భయంగా ఉండే తిడుతోందో అర్థం కావట్లేదు. పక్కకెళ్ళి ఫోన్లో మాట్లాడటమే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. ఇప్పుడే కదా దేంతో ఫోన్లో మాట్లాడాడు, మళ్ళీ దాంతోనే మాట్లాడడానికి వెళ్ళినట్టున్నాడు. చిచి! సారీ అండి. ఎందుకు? మిమ్మల్ని చూసుకోకుండా గుద్దేశాను కదా, అందుకని. నువ్వు గుర్తులేదు, నేనే నిన్ను కావాలని గుద్దాను. ఎందుకు గుద్దావు? ఒకడు వస్తానని ఫోన్ చేశాడు, ఇంకా రాలేదు. నువ్వు వస్తావా? ఎక్కడికి? నిన్ను గుద్దినా ఒకటే, గోడను గుద్దినా ఒకటే. నీకు బాగా అర్థమయ్యేలా చెప్తానుండు. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వస్తాను. నేనెవరో అర్థమైతే నన్ను వదలవు. ఎవరు ఏంటి? నేను ఆ టైపు. కానీ నేను ఫ్యామిలీ టైపు. భార్య పోయి సంవత్సరాలైనా పరాయి స్త్రీతో కనీసం ఇస్త్రీ కూడా చేయించుకొని సిన్సియర్ మనిషిని నేను. అలాంటిది నీతో సరసాలు ఆడతానని ఎలా అనుకున్నావు? నీకు పెళ్ళాం లేదా? మరైతే పార్కులో ఎందుకు? ఇంటికొచ్చేయమంటావా? నేను అంత డైలాగ్ చెప్తే నాకు పెళ్ళాం లేదు అన్న ఒక్క ముక్కని పట్టుకుని నేను అటువంటి వాడిని కాదు అన్న మాట వదిలేసావేంటే? ప్లీజ్ నన్ను వదిలే. మార్కెట్లోకి మొబైల్ క్యాంటీన్లు ఎలా వచ్చాయో అలాగే మా బిజినెస్ లో కూడా మొబైల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదిగో నా విజిటింగ్ కార్డు, నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. ఇంకోసేపు నీతో మాట్లాడితే నీ బిజినెస్ లోకి నన్ను కూడా పార్ట్నర్ చేసేలా ఉన్నావు. ఇదిగో నీ బిజినెస్ కార్డ్. నీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చాలా మంది వెతుకుతూ ఉంటారు, వెళ్ళి వెతుక్కో తల్లి, నన్ను వదిలేసే. అమ్మ బాబాయ్. ఏ హలో హలో ప్లీజ్. హలో హలో. ఓ మళ్ళీ వీడు లైన్లోకి వచ్చాడా ఏంటి? మళ్ళీ ఫోన్ చేసావు? నీ పద్ధతి ఏం బాలేదు. పద్ధతా? ఇందాకొకటి గుద్దాను కదా, అది చూసుంటాడు, అందుకే నా దగ్గరకు వచ్చుండడు. అదేదో పొరపాటున జరిగింది. నిజంగానా? నిజంగానే చెప్తున్నాను. వస్తే ముద్దిస్తావా? ఓ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. అలాగే అంటావు, వస్తే ఇవ్వవు. ఎందుకు ఇవ్వను? త్వరగా రా. ఓకే. ఒక నిమిషం. డబ్బులు తెచ్చావుగా? డబ్బులా? ఓ పార్కులో పల్లీలు కొనుక్కోవటానికి అయి ఉంటుంది. డబ్బులు లేకుండా ఎందుకు వస్తాను? తెచ్చాను. అయితే వెంటనే వచ్చేయ్ మరి. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఉంటుంది బాబు, ఎందుకుండదు? ఫోన్లో బాగా ఎంజాయ్ చేసావు కదా. ఏంటి మళ్ళీ సీరియస్ గా మాట్లాడుతున్నావు? సీరియస్ గా మాట్లాడడం కాదు, నాకొచ్చిన కోపానికి దవడ పగలగొట్టేదాన్ని. ఇదిగో మంగా, నువ్వేం మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఫోన్లో ఏమో స్వీట్ గా మాట్లాడుతున్నావు, ఎదురు పడితే సీరియస్ గా బీటింగ్ ఇచ్చేస్తున్నావు. ఏంటి నువ్వు? చూడు, ఇక నేను నీతో మాట్లాడు గాని నేను బయలుదేరతాను. అదేంటి మంగా, నేను ఫోన్ చేస్తే ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ చెప్పావు? నేనా? అవును నువ్వే. ఫోన్లో ముద్దులు పెడితే పెట్టించుకున్నావు? నేనా? అవును నువ్వే. ఎదురుగా వస్తే ఎన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు పెడతానన్నావు? నేనా? అవును నువ్వే నువ్వే నువ్వే. కాదు కాదు కాదు.
అబద్ధాలు ఆడదు మంగ, ఆడపిల్లలు పుట్టారు. అందుకేనా నీకు 2 ఆడపిల్లలు పుట్టారు? అంటే ఇప్పుడేమంటావు? ఫోన్లో ఐ లవ్ యూ చెప్పడం, ముద్దు పెట్టడం, వస్తే ముద్దు పెట్టానంటాం, ఇవన్నీ అబద్ధాలు అంటావా? అవును అంటాను. నువ్వు అసలు నన్ను పార్కుకు రమ్మని ఫోన్ చేశాక మళ్ళీ తర్వాత నాకు ఎప్పుడు ఫోన్ చేశావు? ఇంతకు ముందే 2 సార్లు చేశాను కదా. చేస్తే నా ఫోన్ రింగ్ అవ్వాలి కదా. రింగ్ అవ్వలేదా? చూడు అవుతుంది. ఆహా. ఏది ఎక్కడైంది? ఇందులో రింగ్ అవుతుంది. నీకేమైనా మెంట్లా? వస్తానని రావే. అసలు ఎవరు నువ్వు? ఇప్పుడే కదా నాతో మాట్లాడావు, ఇంతలో నేను ఎవరంటావేంటి? ఎక్కడున్నావు నువ్వు? పార్కులో కుడిపక్క వెదురుపతులున్నాయి కదా, అక్కడ ఎల్లో బెంచి ఉంది, దాని మీద కూర్చోనున్నాను. అక్కడికొచ్చే. అక్కడున్నావా? నేను వస్తాను నుండు. ఇందాక నీతో ఫోన్లో ముద్దులు పెట్టించుకుంది అప్పుడు పార్క్ దాకా వచ్చేసిందా? అబ్బా మంగా, ఆ ముద్దులు తనకి పెట్టలేదు. మరి చెప్తే మంగ ఎలా రియాక్ట్ అవుతుందో. తనకు మాత్రం కాదు. అయినా అసలు నీకు ఫోన్ చేస్తుంటే ఆ అమ్మాయి ఎవరికో ఫోన్ వెళ్తుందేంటి? అలా ఎలా వెళ్తుంది? కావాలంటే చూడు. ఓయ్, ఇన్నిసార్లు ఫోన్ చేస్తావేంటి? త్వరగా రా. వస్తున్నా. చూసా, నీ ఫోన్ మారిపోయింది. అవును, ఇది నా ఫోన్ కాదు. అంటే నీ ఫోను తన ఫోను మారిపోయాయన్నమాట. ఇటు తీసుకొస్తాను. నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వేంటి ఇలా వచ్చావు? ఇప్పుడు నా కస్టమర్ ఒకడొస్తాడు. ఇందాక నేను నిన్ను గుద్దడం చూసి కోపడ్డాడు. మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ నాతో చూస్తే డ్రాప్ అయి వెళ్ళిపోతాడు. వచ్చి డబ్బులు పోగొట్టకు. అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదన్నట్టు నువ్వు రాక వచ్చేవాన్ని కూడా చెడగొట్టకు. నేను నీకోసం రాలేదు, ఒక అమ్మాయి కోసం వచ్చాను. ఇక్కడే ఉంటానంది. ఇక్కడ ఉంటానందా? ఇక్కడ లేదు కదా. ఎక్కడుందో ఫోన్ చేసి తెలుసుకో. ఓర్ని, నువ్వేనా ఇప్పటిదాకా నాతో ఫోన్లో మాట్లాడా? నేను ఇప్పటిదాకా నీతో మాట్లాడారా? ఫోన్లో తెగరెచ్చిపోతున్నావు. ఎదురుగా వస్తే నన్నొదిలే అని ఇందాక తప్పించుకుపోయావేంటి? రా లోపలికి వెళ్దాం. పొరపాటున ఫోన్లు మారటం వల్ల నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఫోన్లు మారాయి, మనుషులు మారారు అని నీ భయంతో టైం వేస్ట్ చేయకు. త్వరగా పద, మళ్ళీ నా టైం అయిపోతుంది. నువ్వు పిలిచిన వెంటనే వచ్చేయటానికి నేనేమన్నా నీకోసం వచ్చాను అనుకుంటున్నావా? నీ నెంబర్ చెప్పు. తెలియకుండానే ఇందక్కడి నుంచి చేస్తున్నావా? అబ్బా, చిరాకు తెప్పించకు. ఒకసారి నీ నెంబర్ డైల్ చెయ్యి. అదేంటి, నా నంబర్ కి ఫోన్ చేస్తే నా చేతిలో రింగ్ అవ్వకుండా నీ చేతిలో రింగ్ అవుతుంది? ఎందుకు అవుతుందంటే ఈ 2 ఫోన్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి, మారిపోయినాయి కాబట్టి. ఇదిగో నీ ఫోన్, నా ఫోన్ నాకివ్వు. బాయ్. అదేంటి వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోక నీతో ఇక్కడే దుకాణం పెట్టమంటావా? మరి లేకుండా వెళ్ళిపోతావా? నువ్వు ఉన్నావని ఒక కస్టమర్ని కూడా వెతుకోకుండా ఎదురు చూస్తున్నాను. కాదనుకో. భోజనానికి రమ్మనంటూ అలా బలవంతం చేస్తావేంటి? నా వల్ల కాదు. నీకు దండం పెడతాను, నన్ను వదిలే తల్లి. ఒరేయ్, నీకు జీవితంలో ఏ ఆడదాని గాలి తగలదు. ఇదే నా శాపం. చూసామంగా, నీ ఫోను తన ఫోను మారిపోయినాయి. నేను నువ్వు అనుకుని ఇంతసేపు తనతో మాట్లాడాను. ఇదిగో నీ ఫోను. ఏంటి మంగ వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోక ఏం చెప్పంటావు? నేను నీతో మాట్లాడాలి అన్నాను కదా. కానీ నా బదులు ఇంకొకరితో మాట్లాడావు కదా. కానీ నేను నీతో మాట్లాడుతున్నాను అనుకుని తనతో మాట్లాడాను. ఇన్ని రోజుల నుంచి నా మాట వింటున్నావు అంటే నా వాయిస్ కి దాని వాయిస్ కి తేడా తెలియదా నీకు? అంటే నీతో మాట్లాడాలని ఆతృతలో కంగారు ఎక్కువైపోయి వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నాతో ఊరికే మాయ మాటలు చెప్పుకో. మంగ 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 ప్లీజ్ మంగ. అది కాదు మంగ మంగ మంగ.
మంగారు మంగారు దయచేసి నా మాట వినండి. నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. నేను నిజంగా నువ్వే అనుకుని తనతో ఫోన్లో మాట్లాడాను. ఇది నిజం. నేను ఫీల్ అయింది కూడా అందుకే. నేను ముద్దులు పెట్టమని అడుగుతానా? కావాల్సిన ముద్దులు పెడతానంటానా? నేనంత క్యారెక్టర్ లేదన్నా. నువ్వు నా గురించి అంత చెప్పుగా అనుకుంటున్నావా? అయ్యో మంగా, నా ఉద్దేశం అది కాదు. నీతో మాట్లాడుతున్నానన్న ఎక్సైట్మెంట్ లో నేను అవన్నీ ఆలోచించలేదు అంటున్నాను అంతే తప్ప పొరపాటున కూడా నీ క్యారెక్టర్ గురించి నేను తప్పుగా అనుకోలేదు. ఏమిటి మంగా, ఏం జరిగింది? ఏం జరిగిందో అతన్ని అడుగు. ఏం సమాధానం చెప్తాడో చూడు. ఏమైంది రాంబాబు? నేను మీ అమ్మాయితో కలిసి మాట్లాడదామని పార్కుకి రమ్మని ఫోన్ చేశాను. అక్కడ ఈసారైనా మీ ఇద్దరు ఒకటవుతారనుకుంటే ఇప్పుడు కూడా గొడవతో దూరం అయ్యారా? మీ పెళ్లి చూసే భాగ్యం నాకు ఉందా లేదా? ఇప్పుడు నేనేం చేయాలండి? వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు గాని ఇప్పుడు ఏం చేయాలా అని అడుగుతున్నావా? తూర్పు తిరిగి దండం పెట్టు. నాకు దండం పెడుతున్నావేంటి? మీకు కాదు, తూర్పుకి. తూర్పటు. ఇదిగో అమ్మాయి. నా పేరు అమ్మాయి కాదు, మంగ. తెలుసు, అందుకే మా వాడు నీ మీద బెంగ పెట్టుకున్నాడు.